Congrats. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీసెట్. ఏంటో మా ఇంటి కోడలకు రెండో పెళ్ళేంటో సిగ్గు లేకుండా మేము వచ్చి మెక్కడం ఏంటో. మీ అమ్మగారికి ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి సిగ్గు లేకుండా మెక్కుతుంది నువ్వు ఒక్కదాన్ని. అవునరా అమ్మా. ఈ రోజు ఈ పెళ్లి అండ్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాకుండా రీసెట్ 1 year యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయాన లైఫ్స్ మళ్ళీ న్యూ హోప్స్తో మొదలవటం. థ్యాంక్స్ పవి. ఇదంతా నీ వల్లే. కమ్. రీసెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చాలా మంది అన్నారు దీన్ని రన్ చేసేంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేదని. నాకు కూడా అది నిజమేనేమో అని అనిపించింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆమె ఒక సింగిల్ మదర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు పడి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి ఈ ఒకేషన్ స్టార్ట్ చేయడానికి ఆమె కన్నా గొప్ప వ్యక్తి ఇంకెవ్వరు లేరనుకుంటున్నాను. సుజా మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్లీజ్. ఎలాగో సిగ్గు లేకుండా వచ్చాం కదే. వెళ్ళు. వస్తుంది. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు నిషా అండ్ లావణ్య. యూ బోత్ ఆర్ రోల్ మోడల్స్ అండ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. సొసైటీలో డైవర్స్ మీదున్న టాబూ అండ్ పర్సెప్షన్ తో ఫైట్ చేస్తున్న మీరే అసలైన హీరోస్. ఇప్పుడు మీరు సాధించిన దానికన్నా సొసైటీలోకి వెళ్ళి ఎదుర్కోవడంలోనే మీరేంటో తెలుస్తుంది. లైఫ్లో ఎంతో కష్టమైన పరిస్థితులను ఎంతో అందంగా దాటారు. దానికి పవిత్ర, ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ యూ. పెళ్ళికొడు బాగున్నాడు కదా, నిషాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేలే, నువ్వు తప్ప దానికి ఎవడైనా సెట్ అవుతాడు. శారదా, నారదా. Pavi, what a nice evening you put together. Credit anta neeke veltundi. Thank you. Really nice. Thank you. పవి, దిస్ ఇస్ చరణ్. హాయ్. మై కజిన్ US లో ఉంటాడు. నీకు ఓకే అంటే రీసెట్ ని US లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. Yes, ఖచ్చితంగా. Thank you. Pavi, టైం అయింది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. ఓకే. థ్యాంక్స్ అండి, బాయ్. సో ద ఈవెంట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్. యూ స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. గుడ్ వన్. రే మెంటలా, మ్యూజిక్ ఎందుకు ఆపావు? నాకు కూడా ఒక డ్రింక్ కలిపివే. Yeah, absolutely. But Nice, I think it next went time really well. we could I'm so probably make this a happy. little snappy. Do you think? లవ్లీ ప్రెజెంటేషన్ పవి. రియలీ గుడ్ జాబ్. Thank you. యా, Come. ఓకే. థ్యాంక్స్. అసలు నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడాలి, అందరు షాక్ అయిపోయారు. ఇంకా చూడు మన కాన్సెప్ట్ ఎంత రీచ్ ఉంటుందో. Yes. పవి, బాగా ఆకలి అవుతుంది. నాకు కూడా. ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? విక్రమ్ రెస్టారెంట్కా? ఈ టైంలోనా? నా ఐస్ ఎక్కడా? మిగిలింది నేనే వేసుకున్నా. వారిని ఈ ఎక్స్ప్రెషన్ మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు. నేనేమన్నా అన్నానా? అసలు అన్నానా నేను? అసలు ఏమన్నా అన్నానా?
పవి. పవి నువ్వేంటి ఇక్కడ? రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాము. పవి ఇక్కడేం జరగలేదు. వైశాలికి నాకు మధ్య ఏం లేదు. రా వెళ్దాం. పవి పవి ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. పవి లిసన్ టు మీ ప్లీజ్. పవి యు గాట్ టు ట్రస్ట్ మీ. పవి లిసన్ ప్లీజ్. స్టాప్. ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి చెప్పులు కుట్టుకు చెప్పుకుంటామన్నా. మీ గురించే రా చెప్పేది. అలా చేయొద్దని. మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదు రే. మీరు మారరా రే. ఎనీవేస్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్. యా రెడీ. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? You carry it. Flow. నువ్వేంట్రా ఇక్కడ? పవి కోసం. మొన్న చీపొమ్మని చెప్పింది కదా, అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా? అప్పుడు తన కోపంలో ఉంది, అందుకే అని ఉంటుంది. అందుకే మళ్ళీ వచ్చాను. సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు. నీదేమో జురాసిక్ పార్క్ లాగా ఉంటది. మూసుకుని మోటివేట్ చేసుకో. Why does the sun glow? Why are you so low? What is happening? కానీ ఇక్కడికి వస్తే నువ్వేంట్రా వర్షం కూర్చుని రాత్రి ఇక్కడ? సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ రా. చూసేవరా, వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది. మరి ఇంకేంటి, ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈరోజు స్కాన్ చేసా, కవల పిల్లలు అని తెలిసింది. హార్ట్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్? అన్నా నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్నా. పర్లేదు, ట్రై అంటిట్యూడ్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న. సార్ ఏం చెప్పారు సార్? ట్రై నెక్స్ట్ అంటల్ అండ్ డై. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా. నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా. బ్లడీ లవ్ స్టోరీస్. ఎక్కడ ఉంది పవి? లుకింగ్ ఫర్ సమ్వన్? మీరా? వినోద్ అన్న ఫ్రెండ్, ఆడి కోసం. ఓ యు ఓకే? యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్. యాక్చువల్గా అస్సలు బాలేనండి. యు వాంట్ టు టాక్? పర్లేదా? Absolutely. Come here. Tell me. సో నీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. వైశాలి, నిషా, పవి, రైట్? ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఎందుకన్నావు? వైశాలి నేను ఇంచుమించు ఒకటే. మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి. రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డో తను కూడా అంతే. అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. వాట్ అబౌట్ నిషా? నిషా ఒక అమాయకురాలు. తన తప్పేం కాదు, కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడి. అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. సో వి కమ్ టు పవి. పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్, ఇండిపెండెంట్, ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. అది చాలా రేర్ కదా. యా, సో పవి స్ట్రాంగ్ మైండెడ్, క్లారిటీ ఉన్న అమ్మాయి, ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. వండర్ఫుల్. నీ లైఫ్లో ఎవరైనా పవిలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా? పవిలాగానా? లేరే. కళ్ళు మూసుకొని ఆలోచించు.
అమ్మా మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది గౌరవించేది అమ్మని. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్. దాట్స్ అవర్ ఫౌండేషన్. మనం లైఫ్ పార్ట్నర్లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం. నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు, ప్రేమించావు. సో మీరు చెప్పేది లిసన్ టు మీ విక్రమ్. నీకు నీ లైఫ్లో పవి కావాలి. షీ కంప్లీట్స్ యూ. బట్ అట్ ద సేమ్ టైం నీకు నీ స్పేస్ కావాలి. యాక్సెప్టింగ్ యోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వవు, కానీ పవి కావాలి. అయితే మీరే ఏదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. లేకు, వాట్? నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. సొల్యూషన్ నీలోనే ఉంది. పవి ఏదో మీటింగ్కి వెళ్ళింది, పార్టీకి వస్తుంది. పార్టీయా? ఏం పార్టీ? ఫేర్వెల్ పార్టీ. యుఎస్కి వెళ్తుంది కదా. యుఎస్ కా? ఎందుకు? రీసెట్ కోసం.